తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మత్స్యకార సహకార సంఘం ఎన్నికల వాయిదా ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధానికి దారితీసింది. రంగంపేట, వెంకటాపురం, సుభద్రంపేట గ్రామాల్లో జరగాల్సిన ఎన్నికలను శాంతి భద్రతల నేపథ్యంతో వాయిదా వేయడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బరి నుండి అధికార పక్షం పారిపోయిందని ఎద్దేవా చేశారు. తమకు ఓటమి తప్పదని ముందే గ్రహించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన అధికార బలంతో యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు నిలిపివేయించారని ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్యను చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక్కడికి రావాలి, మీ వర్గానికి మీరు, మా వర్గానికి నేను నాయకత్వం వహించి శాంతియుతంగా ఎన్నికలు జరిపిద్దాం సిద్ధమా అని ప్రశ్నించారు. సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలని తాము హైకోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్న ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. మత్స్యకార, దళిత, బీసీ ఓటర్ల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్ల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తొలిసారి జరగాల్సిన ఎన్నికల్లో వైసీపీ నైతికంగా గెలిచిందని సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన దొడ్డుగుంట గ్రామంలో జరిగినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఈవేళ అధికార పార్టీ తోక ముడిచి వాళ్ళు పారిపోతూ చేసేది లేక ఎలక్షన్ క్యాన్సిల్ చేయించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎందుకయ్యా వాయిదేయించావు? సిగ్గు లేదా? ఇక్కడ బీసీ ఎస్సీలకు సంబంధించింది, వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు ఎన్నుకునే హక్కు లేదా వాళ్ళకి? నీ పార్టీ ఓడిపోతుందని ముఖ్యంగా 4 గ్రామాలకి చెందిన మన రంగంపేట మండలానికి సంబంధించి దొడ్డుగుంట, ముకుందవరం, సుభద్రంపేట, వెంకటాపురం గ్రామానికి సంబంధించిన బీసీ ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఓటర్స్, వాళ్ళందరూ కూడా ఈ రోజు చైర్మన్ ఎన్నుకుని ఇదిలో నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరే పారిపోయారు. ఎందుకు పారిపోయారు? ఓటర్స్ తోటి పారిపోయారు. సిగ్గు లేదా? రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, నీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదా? ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేదా? ఆల్రెడీ నువ్వు ఇలాంటి కుయుక్తులు పన్నుతావు. మీ గ్యారంటీగా మీ ప్యానల్ ఓడిపోతుందని మాకు ముందే తెలుసు. అందుగురించే మేము మరి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్ళి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొచ్చాం. ఇక్కడ ఫుల్గా కూడా ప్రొటెక్షన్ పెట్టాలి, పోలీసు ప్రొటెక్షన్, అది కూడా లోకల్ పోలీసులు కాదు, మిగతా ఏరియా నుంచి రప్పించాలని కూడా మేము హైకోర్టు వారిని కోరితే వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారే. మరి ఆ ఇన్స్ట్రక్షన్లన్నీ కూడా పక్కన పెట్టి ఎప్పుడూ పోనీ ఇక్కడే కండక్ట్ చేస్తుంటారు ఎలక్షన్. ఈ మొదటిసారి కాదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందట. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంటే ఇంతమంది పోలీసులు ఎప్పుడూ లేని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వందలాది మంది పోలీసులు వచ్చినా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని తోక ముడిచి పారిపోవడం. రామకృష్ణారెడ్డి ఒకటే చెప్తున్నా, నీకు దమ్ముంటే రేపు రా, నువ్వు నేను ఇక్కడే ఉన్నాం. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తోటి పోయారంటున్నావు కదా, మీ అధికారులతో చెప్పించావు. నువ్వు నేను ఇక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ ఈ పోలీసుల సహకారంతో మనం ఇక్కడ ఉండి చూద్దాం, ఓటర్స్ ని పంపిందాం, గెలిపేవడతో చూద్దాం. అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి కుయ్యక్తులు పన్ని ఎలక్షన్లు వాయిదా వేసినంతట్లో కాదు. ఆల్రెడీ ఇది ఓడిపోయావు, నువ్వు క్లియర్ గా పారిపోయారు. నీ ఓటర్స్ రామకృష్ణారెడ్డి, నీ ఓటర్స్ ఎక్కడున్నారు? పారిపోయారు. ఎందుకు? ఓడిపోతామని తెలిసే. ఈ వేళకి కూడా ఈ టైంకి కూడా మా ఓటర్స్ అందరూ ఉన్నారు. ఎందుకు? మా గెలుపు పైన, మా బలం పైన ఉన్నటువంటి నమ్మకం మాకు. ఈ రోజున బీసీ ఎస్సీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న దానికి ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి
మరి ఓటర్స్ సపోర్ట్ చేసిన ఓటర్స్కి మనం దీన్ని ఒక కొలమానంగా కూడా తీసుకొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా చెప్పు రామకృష్ణారెడ్డి, నువ్వు రేపు గాని వస్తానంటే మేము ఇక్కడే ఉంటాం. రా, ఎలక్షన్లు కండక్ట్ చేయించండి. పారిపోకు రామకృష్ణారెడ్డి, పారిపోకు పిరికి బంధులాగా. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఇక్కడ రంగంపేట, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత రంగంపేట మండలంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. కానీ 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 నువ్వు అధికారం మదంతో అధికారంలో ఉన్నావన్న నీ దురహంకారంతో ఎలక్షన్ వాయిదా వేయించావు పారిపోయి. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా వచ్చినటువంటి ఓటర్స్ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మరి ఈ ఎలక్షన్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ మహనీయుడు అంబేద్కర్ గారి సాక్షిగా ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కూని చేశాడు. లేదంటే ఈ వేళ మన సూర్యనారాయణ గారు, బీసీ వర్గానికి చెందిన సూర్యనారాయణ గారు విజయం సాధించాలి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పారిపోయిన వ్యక్తి రామకృష్ణారెడ్డి తన అనుచరుల చేత ఏదో చిన్న గలాటా సృష్టించి ఎలక్షన్ వాయిదా ఏం చేశాడు. ఏంటి ఇంతమంది పోలీసులు ఉన్నారంటే నీ ఉద్దేశంలో ఈ పోలీసులందరూ కూడా చేతగాని వాళ్ళన్న నీ ఉద్దేశం? ఇంతమంది వచ్చారు పోలీసులు, ఇంతమంది ఉన్నారు, అయినా నువ్వు పారిపోయే ఓడిపోతావని. పోలీసులు మాత్రం చాలా చక్కగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించారు. వాళ్ళని ఎవరు అంటానికి ఏం సరిపోం. కానీ నువ్వు పారిపోయి ఎలక్షన్ ఆఫీసర్ తోటి చెప్పిస్తే దాన్ని ఎవరేం చేస్తారు? నీ ఓటమిని నువ్వు అంగీకరించినట్టే అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడు ఇక్కడే జరుగుతుంది. గతం కంటే కూడా అటెండ్ అయిన వాళ్ళు కూడా తక్కువ. ఎప్పుడు కూడా స్ట్రెంత్ అంటే చనిపోయిన వాళ్ళు కొంతమంది తప్పుకున్నా కూడా మరి ఎప్పుడు ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ లేవని, ఇక్కడ ప్లేస్ సరిపోదని ఏదో కహానీలు చెప్పి ఎలక్షన్ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు చేత నువ్వు చెప్పించడం సిగ్గుచేటు. మరి ఎప్పుడు ఇక్కడే జరిగేది ఎలక్షన్లు? అది ముందు చూసుకోవాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి? ఏది ఏమైనా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. అది నువ్వు జీర్ణం చేసుకోలేక పారిపోయారు.